ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఏసీబీ విచారణకు నేడు కేటీఆర్ హాజరు కానున్నారు. 10 గంటలకు ఏసీబీ కార్యాలయానికి చేరుకునున్నారు కేటీఆర్ తో పాటు మాజీ ఏఐజీ రామచంద్రరావు రానున్నారు. కేటీఆర్ వెంట అడ్వకేట్ ను తీసుకెళ్లేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతించింది. విచారణ సమయంలో కేటీఆర్ పక్కనే కాకుండా కనిపించే దూరంలో ఉండేలా చూసుకోవాలని ఉత్తర్వులో పేర్కొంది. మరోపక్క నేడు ఈడీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్ హాజరు కానున్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఏసీబీ విచారణకు నేడు కేటీఆర్ హాజరు కానున్నారు. 10 గంటలకు ఏసీబీ కార్యాలయానికి చేరుకునున్నారు కేటీఆర్. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. వరలక్ష్మి, మరికొద్దిసేపట్లో కేటీఆర్ తన నివాసం నుంచి ఏసీబీ కార్యాలయానికి బయలుదేరుతున్నారు. అడ్వకేట్తో కలిసి వెళ్ళబోతున్నారు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు, సీనియర్ నేతలు, చాలామంది బీఆర్ఎస్ నేతలు ఆయనకు సంఘీభావం తెలుపుతందుకు, ధైర్యం చెప్పేందుకు వచ్చారు. మన దగ్గర పల్లె రవికుమార్ గారు ఎలా చూడొచ్చు, అంటే ఈ కేసుని ఎలా చూడొచ్చు మీరు? కేవలం ఇది రాజకీయ కక్షపూరితమైనటువంటి చర్య, ప్రతీకారంగా చేసేటటువంటి కేసు తప్ప ఇంకేమీ లేదు. దీంట్లో అవినీతి కానీ స్కామ్ కానీ అన్నటువంటి మాటకు ఆస్కారమే లేదు. ఎందుకు అంటే హైదరాబాద్ ఇమేజ్ పెంచడానికి, తెలంగాణ ఇమేజ్ పెంచడానికి ఈ జనరేషను, నెక్స్ట్ జనరేషను ప్రముఖంగా వినియోగంలోకి తెచ్చుకునేటటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేయడం కోసము, ప్రపంచవ్యాప్తంగానే హైదరాబాద్ని దాన్ని హబ్గా చేయడం కోసము తనకున్న శక్తియుక్తులను అన్నిటిని ఉపయోగించి కేటీఆర్ గారు ఈ ఫార్ములా ఆర్గనైజేషన్ ఒప్పించి తీసుకొచ్చిండు. ఒక సెషన్ కండక్ట్ చేయటం జరిగింది. సెకండ్ సెషన్ జరుగుతున్న ప్రాసెస్లో ఎలక్షన్ కోడ్ రావటము, ఆ టైంలో ఒక స్పాన్సర్ తన సంస్థకి ఎటువంటి ఆర్థికంగా మేలు జరగలేదు, ప్రభుత్వానికి జరిగింది, తెలంగాణకు జరిగిందా నాకు జరగలేదు అనే విషయంలో తప్పుకున్నాడు. స్పాన్సర్ అనేది ఎప్పుడే కూడా ఒక ఈవెంట్కు స్పాన్సర్ ఏం పర్మనెంట్ ఏం కాదు, డైనమిక్ మారుతుంది. దానికి సందర్భంలో ఎలక్షన్ ఆ నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా ఇంకేదో నగరమో, ఇంకేదో రాష్ట్రమో, ఇంకేదో దేశమో దానికి పోటీ పడేది ఖచ్చితంగా తీసుకునే అంశాలే. ఆర్థిక శాఖ అనుమతి లేదు, కేబినెట్ అప్రూవ్ లేదు అనేది ఒకటే. ఈ 2 అంశాలతోటే ఈ కేసు విచారణ జరుగుతుందని అంటున్నారు. ఇక్కడ మంత్రిగా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటారు. ఆ విధానపరమైన నిర్ణయాన్ని అమలు చేసేది యంత్రాంగము. ఆ యంత్రాంగం ఎలక్షన్ టైంలో ఒక మంత్రిగా కేటీఆర్ గారు ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారంగా దాని ప్రొసీజర్ ఎట్లా ఏందనేది ఇది ప్రొసీజరల్ ల్యాప్స్ అయి ఉండొచ్చు, ప్రొసీజరల్ ఇరెగ్యులారిటీ అయి ఉండొచ్చు, కానీ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరప్షన్. అది అవినీతి కాదు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరప్షన్, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ స్కామ్. కేవలం రాజకీయంగా కక్షపూరితంగా ప్రతీకారం తీర్చుకోవడం కోసము గడిచిన సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు 400 మోసపూరిత హామీలకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీని ఒక్కటి కూడా అమలు చేయకుండా మోసం చేసింది కాబట్టి, వంచింది కాబట్టి, ఆ మోసాన్ని దాచిపెట్టడం కోసము కేటీఆర్ గారిని ఇది చేసేటటువంటి పని. రైట్. అంటే ఇది పల్లె రవికుమార్ గారు చెప్పేది. మన దగ్గర సీనియర్ బీఆర్ఎస్ లీడర్, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు. ఇలా చూడవచ్చు, అంటే ఈ కేసులు కక్షపూరితంగా అనుకోవచ్చు. ఇది ముమ్మాటికి కక్షపూరితమే. కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి. బీఆర్ఎస్ పార్టీకి ఈ మధ్య షార్ట్ టైంలోనే ఈ ప్రభుత్వం 1 ఇయర్లోనే ఫెయిల్ అయిపోయింది. కాబట్టి ఆ ఫెయిల్ నుంచి తప్పించుకోవడానికే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు పరిపాలన దృష్టి పెట్టకుండా నాయకులను ఇబ్బంది పెట్టి కేసులు పెడతాం, జైల్లో పెడతాం, ఈయన విడిచిపెట్టాం, ఆయన విడిచిపెట్టామని ఒక కేటీఆర్ గారు మరి మొన్న లగ్చర్లో జరిగిన సంఘటన కావచ్చు, ఈరోజు ఫోన్ ట్రాపింగ్ విషయంలో అనేక లీకులు ఇవ్వడంలో కావచ్చు, ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా ప్రతి నాయకుడిని ఫిక్స్ చేయాలనే ఉద్దేశంతో ఉంటుందని అర్థమవుతా ఉంది. ఓ పక్క ఏసీబీ, మరో పక్క ఈడీ. అంటే కేంద్రంలో బీజేపీ, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ కావాలని బీఆర్ఎస్ని దెబ్బతీసే కుట్రలో భాగం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి బీఆర్ఎస్ను ఎదుర్కోవడానికి ఇటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ఇద్దరు కూడా కుట్రపూరితంగా, ఇద్దరు కూడా ఉదయం పూట ఒక వ్యవహారం, రాత్రి ఒక రకం. వాళ్ళిద్దరు పూట ఏం సంబంధం ఉన్నదంటే ఆ సంబంధం ఉన్నది, అక్రమ సంబంధం అంటారు కదా, మళ్ళీ అంతా కూడా అదే సంబంధం. ఈరోజు మరి మంత్రులు, కేంద్ర మంత్రులు ఏం మాట్లాడుతూ ఉన్నారు, బీజేపీ ఎట్లా వ్యవహరిస్తూ ఉన్నది చూస్తూ ఉన్నాం. ఎవరు ఎన్ని చేసినా ప్రజలు
అన్ని విషయాలు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. కేటీఆర్ గారి మీద పెట్టినటువంటి కేసులు తప్పకుండా వీగిపోతే న్యాయస్థానంలో న్యాయం జరుగుతుంది మాకు ఇస్తాం. కేటీఆర్ మంచి అంటే బయటికి కడిగిన ముత్తల్లాగా తప్పకుండా వస్తాడు. రైట్, అంటే ఇది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు చెప్పేది. అయితే మన దగ్గర చూడొచ్చు ఒకసారి కేటీఆర్ ఇక్కడి నుంచి బయలుదేరుతందుకు ఏసీబీ కార్యాలయానికి బయలుదేరుతందుకు సిద్ధం అవుతుంది. వాహనాలు సిద్ధం చేస్తున్నారు, వెహికల్ సిద్ధం చేస్తున్నారు. దాంతోపాటు ఆయన కూడా రెడీ అవుతున్నారు. అడ్వకేట్లతో భేటీ అయినట్టు తెలుస్తుంది. అంటే ఇవాళ జరిగేట్టుగా విచారణకు సంబంధించి ఏమీ అక్కడ ఉండేట్టుగా ఏసీబీ అధికారులు ఏం అడగబోతున్నారు, కేటీఆర్ ఏం ఏం చెప్పాలన్న అంశం మీద కూడా ఇప్పుడే చేరుకుంటున్నారు. పైన గండ్ర వెంకటరమణారెడ్డి, దాంతోపాటు ఎర్రబెల్లి దయాకర్ రావు, పల్లె రవికుమార్, వాళ్ళందరూ కూడా చాలామంది సీనియర్ నేతలు ఇప్పటికే కేటీఆర్ ఇంటికి చేరుకున్నారు, కేసీఆర్ ఇంటికి చేరుకున్నారు. ఈ విధంగా వెహికల్స్ కూడా సిద్ధమవుతున్నాయి, వెహికల్స్ కూడా రెడీ అవుతున్నాయి ఇక్కడి నుంచి. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ 10 గంటలకు మరికొద్ది నిమిషాలు ఇక్కడి నుంచి బయలుదేరతారు. సరిగ్గా 10 గంటలకు ఏసీబీ ఆఫీసులోనే ఉంటారు, ఏసీబీ ఆఫీస్కి వెళ్తారు. మొత్తం సిద్ధమవుతున్నాయి వెహికల్. ఆయన కూడా కిందికి దిగారు. ఆల్మోస్ట్ కేటీఆర్ కిందికి దిగి వెహికల్ ఎక్కుతున్నారు. వెహికల్ ఎక్కేసి వెళ్ళిపోతున్నారు కేటీఆర్. చూడొచ్చు, ఇప్పుడు మనం స్పష్టంగా చూడొచ్చు బయటకి వెళుతున్నారు. దీంతో వెహికల్లోకి వెళ్ళేసి బయటకు వెళ్తున్నారు. ఆయన ఏసీబీ కార్యాలయానికి బయలుదేరుతున్నారు. మన దగ్గర హరీష్ రావు కూడా ఇంటికి వచ్చారు. హరీష్ రావు గారు లోపలికి వెళ్తున్నారు. హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలంతా ఒక్కొక్కరు ఇంటికి కేటీఆర్ ఇంటికి వస్తున్నారు. ఆయనకు మరికొద్దిసేపట్లో కేటీఆర్ ఇక్కడి నుంచి బయలుదేరుతారు. కేటీఆర్తో పాటు హరీష్ రావు, కవిత వీళ్ళందరూ కూడా ఏసీబీ కార్యాలయం దగ్గర వరకు వెళ్తారు. ఆ తర్వాత లోపలికి మాత్రం కేటీఆర్ ఒక్కరే వెళ్తారు. కేటీఆర్ ఒక అడ్వకేట్ను కూడా అవకాశం కల్పించింది నిన్న హైకోర్టు కూడా. అడ్వకేట్తో పాటు కేటీఆర్ ఏసీబీ కార్యాలయం లోపలికి వెళ్తారు. అయితే అడ్వకేట్ని కనుచూపు మేరలో ఉంచుతారు. అంటే కేటీఆర్ ఏం మాట్లాడుతురు అనే అంశాన్ని వినటానికి ఆస్కారం ఉండదు అడ్వకేట్కు. కాకపోతే ఆయన అంటే అడ్వకేటు దగ్గరలో నుంచి చూస్తుంటారు, దూరం నుంచి చూస్తుంటారు, మధ్యలో గ్లాస్ ఉంటుంది, ఆయన వినేట్టుగా ఆస్కారం ఉండదు. ఆ విధమైన సౌకర్యం కల్పించింది హైకోర్టు అని చెప్పుకోవచ్చు. గతంలో కూడా మొన్న ఏసీబీ ఆఫీస్కి వెళ్ళినట్టుగా కేటీఆర్ కూడా నాతో పాటు అడ్వకేట్ని అనుమతి ఇవ్వండి అంటూ ఈ విధంగా కోరారైతే అనుమతి ఇవ్వకపోవడంతో సుమారు 40 నిమిషాల పాటు ఏసీబీ కార్యాలయం దగ్గర ఉన్నట్టుగా కేటీఆర్ ఆ తర్వాత బయటకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ఆఫీస్కి వచ్చేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. అయితే ఈ విధంగా ఏసీబీ కార్యాలయం ఆ రోజు జరిగినట్టుగా పరిస్థితి. ఇవాళ కూడా ఇవాళ మాత్రం కేటీఆర్ లోపలికి వెళ్తారు. దాంతోపాటు ఏసీబీ విచారణకు పూర్తిగా సహకరిస్తారు. ఏసీబీ సుమారు 50 ప్రశ్నలు అనేది సమాచారం ఉన్నది. అయితే ప్రశ్నల వర్షం కురిపించేట్టుకు అవకాశం ఉంది. నిన్న అరవింద్ కుమార్ను కూడా విచారించింది ఏసీబీ. అరవింద్ కుమార్ ఇచ్చినట్టుగా స్టేట్మెంట్ను ఆధారం చేసుకొని కూడా ప్రశ్నల సరళి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇవాళ విచారణ కొనసాగుతుంది కేటీఆర్కు సంబంధించి. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మరి ఏ సమయం వరకు నిన్న అరవింద్ కుమార్ను 6 గంటల పాటు విచారణ చేపట్టారు. మరి ఇవాళ కేటీఆర్ని ఎన్ని గంటల పాటు విచారణ చేస్తారన్న సందిగ్ధం కూడా ఉంది. సాయంత్రం వరకు అవుతుందా, మధ్యాహ్నం వరకు అవుతుందా, రాత్రి వరకు అవుతుందా కూడా తెలియనట్టుగా పరిస్థితి కూడా ఉంది. ఏసీబీ ఇప్పటికే అటు ఏసీబీ అధికారులు కూడా ఏసీబీ కార్యాలయంలో సిద్ధంగా ఉన్నారు. కేటీఆర్ మరికొద్దిసేపట్లో ఏసీబీ కార్యాలయానికి చేరుకుంటారు. ఇప్పుడు ఇక్కడ నందీనగర్లోని కేసీఆర్ నివాసంలో ఉన్నారు కేటీఆర్ ఇక్కడి నుంచి బయలుదేరి ఏసీబీ కార్యాలయానికి వెళ్ళి విచారణకు వెళ్తారు. అయితే ఆయనతో పాటు ఓ అడ్వకేట్ కూడా ఉంటారు. అయితే లోపల వరకు అడ్వకేట్కి అనుమతి ఉంటుంది, ఏ ఒక్కరిని కూడా రానివ్వరంట పరిస్థితి. ఏసీబీ కార్యాలయం దగ్గర కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు, 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఏ ఒక్కరు లోపలికి అనుమతి ఉండదు. కేటీఆర్ ఆయనకు సంబంధించిన ఒక అడ్వకేట్కు మాత్రమే లోపలికి అనుమతి ఉంది. అంతకు మించి మినహా ఎవరిని దరిదాపుల్లో కూడా రానియారు. మీడియా వాళ్ళకు కూడా ఆంక్షలు పెట్టేసి దూరంగా ఉంచేట్టుగా పరిస్థితి ఏసీబీ కార్యాలయంలో కూడా ఏసీబీ కార్యాలయం దగ్గర కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క బీఆర్ఎస్ శ్రేణులు కూడా కేటీఆర్ సంబంధించి వాళ్ళు ఏం జరగబోతుందన్న ఉత్కంఠ బీఆర్ఎస్ పార్టీలో కూడా కార్యకర్తల్లో కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే హరీష్ రావు, కవిత చేరుకున్నారు. దాంతోపాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లోపలికి వెళ్తున్నారు. దాంతోపాటు మిగతా
నేతలు కూడా చాలామంది నేతలు వచ్చారు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా చేరుకుంటున్నారు కేటీఆర్ నివాసానికి. చూడొచ్చు ఇక్కడ ఆ విధంగా విచారణకు మరికొద్దిసేపట్లో విచారణకు బయలుదేరుతారు. అయితే ఆయన దగ్గర అంటే ఇప్పుడు కేటీఆర్ అడ్వకేట్లతో కలిసినట్టు, అడ్వకేట్లతో భేటీ అయినట్టు, ఎందుకంటే ఏమేమి ప్రశ్నలు ఉంటాయి, నిన్న జరిగినటువంటి విచారణ ఏ విధంగా ఉండొచ్చు, ఇవాళ ఎలాంటి ఏసీబీ అధికారులు అడిగేట ప్రశ్నలకు సమాధానాలు ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ ఏసీబీ అధికారులు కూడా సహకరించకపోతే అదుపులోకి తీసుకున్నట్టు అవకాశాలు కూడా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ మాట్లాడుతున్నారు శ్రీధర్ రెడ్డి, వారిని అడిగి తెలుసుకుందాం. నోటీసులకు మరి వాళ్ళ కోఆపరేట్ చేస్తూ మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏసీబీ విచారణకి వాళ్ళ ఉదయం ఇంకో అర్ధగంటలో హాజరు కాబోతా ఉన్నారు. మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగా కేటీఆర్ గారిని కరప్షన్ లేని కేసులో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అని, లేకపోతే ఉద్దేశపూర్వకంగా ఏదో క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని, ఏదో తప్పు చేశారని, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని ఉద్దేశపూర్వకంగా ఇవాళ కేసులు పెట్టి వేధించడమే లక్ష్యం తప్పితే, మేము ముందు నుంచి చెప్తున్నట్టుగా ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో అవినీతి లేదు, ₹1 ఒక్క నయా పైసా అవినీతి చేసింది లేదు, ఎవరికి జేబులలో పర్సనల్గా పోయింది లేదు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో ఒక విశ్వనగరంగా మరి చేర్చాలా, విశ్వనగరంగా ప్రపంచ దేశాల సరసన హైదరాబాద్ నగరం రావాలి, ఒక బ్రహ్మాండమైనటువంటి వరల్డ్ క్లాస్ రేస్ అనేది హైదరాబాద్ నగరానికి రావాలని చెప్పి చేసిన ప్రయత్నాల్లో భాగంగా తొలి లెగ్ జరిగిన తర్వాత మనీ లెగ్లో ఆ రేస్ జరగాల్సి ఉండగా ప్రమోటర్ బయటికి పోతే ప్రభుత్వమే హెచ్ఎండిఏ ద్వారా ప్రమోటర్గా ముందుకు వచ్చి చేసినటువంటి ఒక ప్రయత్నంలోనే ఇవాళ హెచ్ఎండిఏని ప్రమోటర్గా ముందు పెట్టి చేశారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క ఉద్దేశము ఏదో రకంగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానాన్ని ఇరుకున పెట్టాలా, అవినీతి చేశారని చూపించాలా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో చర్చ పెట్టండి, 4 కోట్ల మంది ప్రజలకు శాసనసభ వేదికగా వాస్తవాలు ఏదో చెప్తామంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పారిపోయింది. కోర్టులో కూడా అన్ని విషయాలు చెప్పిన తర్వాత కూడా ఇవాళ ఏదో రకంగా ఈ కేసులో ఇరికించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పేది ఏంటంటే, దీంట్లో నయా పైసా అవినీతి జరగలేదు, ఎక్కడా కూడా ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాలేదు. మంత్రిగా కేటీఆర్ గారు విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నగరం యొక్క ప్రతిష్ట, ఒక రకంగా ఇది భారతదేశానికి సంబంధించినటువంటి ఈవెంట్. మీరు కెనడాకో మరో దేశానికో పోతే ఈ ఫార్ములా ఈ రేస్ ఎక్కడ జరుగుతుందంటే ఇండియాలో జరుగుతుంది అంటారు. హైదరాబాద్ ఇదొక చిల్లర ప్రచారము, విష ప్రచారము. ఎలక్ట్రల్ బాండ్స్ అనేటివి భారత పార్లమెంట్లో చట్టం చేసినటువంటి ఆధారంగా అన్ని పార్టీలకు, అదే గ్రీన్కో కంపెనీ కాంగ్రెస్కు ఇచ్చింది, బీజేపీకి ఇచ్చింది, వైసీపీకి ఇచ్చింది, టీడీపీకి ఇచ్చింది. మరి వాళ్ళందరూ కూడా క్విడ్ ప్రోకో చేసినట్లేనా? క్విడ్ ప్రోకో అంటే నీకు ఇది నాకు అది. ఈ రేసులో చెల్లించినటువంటి 46 కోట్ల రూపాయలు ఫార్ములా ఈ రేస్ కంపెనీకి ఆల్రెడీ అందినాయని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత ఇదే ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. మరి ఎక్కడ క్విడ్ ప్రోకో జరిపిందనే విషయాన్ని చెప్పమంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పలేదు. వాళ్ళు బట్టగాల్చి మీదేస్తాము, మీరు కడుక్కోవాలా, మీరు దాన్ని తుడుచుకోవాలనే పద్ధతిలో ఈ ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. ఏది ఏమైనా ఇవాళ చట్టాన్ని గౌరవించేటటువంటి ఒక పౌరునిగా కేటీఆర్ గారు, మాజీ మంత్రిగా తెలంగాణ అంటే ఆపేక్ష, అదేవిధంగా న్యాయం పైన సంపూర్ణ విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తిగా ఇవాళ ఏసీబీ కేసులో మరి విచారణకు హాజరవుతారు. ఇవాళ ఏదైతే ప్రజాబాహుల్యంలో మీ అందరికీ చెప్తా ఉన్నామో అదే విషయాన్ని ఇవాళ ఏసీబీ ముందు ఉంచుతారు. ఈ యొక్క కేసులో కేటీఆర్ గారు పూర్తిగా హీ విల్ కమ్అట్ క్లీన్. దీంట్లో ప్రభుత్వ ఉద్దేశము ఆయనను అరెస్ట్ చేయాలా, జైల్లో పెట్టాలని చెప్పేసి ఇది ఒకటి వాళ్ళకు బుద్ధి లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, దానికి కేటీఆర్ గారు మంత్రి. అప్పటికే త్రైపాక్షిక ఒప్పందం, ట్రైపార్టైట్ అగ్రిమెంటు ఎఫ్ఈఓ, ఎంఏయుడి, అదేవిధంగా ఏస్ నెక్స్ట్ జన్ మధ్యలో ఉంది. ఆల్రెడీ ఉన్న అగ్రిమెంట్ ఇన్ ఫోర్స్ ఉండగా మళ్ళోసారి అగ్రిమెంట్ అనేది ఏస్ నెక్స్ట్ జన్ బదులు ఎంఏయుడి వచ్చింది తప్పితే దీంట్లో కొత్తగా చేసినటువంటి విషయాలు ఏమీ లేవు. దీనిలో విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. దీనిలో ఎక్కడ కూడా నిబంధనలు ఉల్లంఘించలేదు. ఏమన్నా చిన్న చిన్న ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. విధానపరమైన నిర్ణయం తర్వాత అధికారులు ఆ అంశాలని ఇంప్లిమెంట్ చేయాలనే విషయాన్ని చెప్పాం. ఇదే విషయాన్ని మళ్ళీ కూడా చెప్తాం. ధన్యవాదాలు. అంటే ఇది బీఆర్ఎస్ నేతలు చెప్పేది, ఇందులో ఏమి లేదు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అయితే
కిషోర్ గారు ఇది లొటపీస్ కేసారా? అంటే బేసిక్గా ఈ అంటే వేరే పార్టీ వాళ్ళైనా కూడా ఎవరైనా కావచ్చు మాట్లాడడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు హైకోర్టు వరకు లొటపీస్ కేసే కాదు, ఇది లొటపీస్ గాడు పెట్టిన కేసు, లొటపీస్ కేసు కాదు. వాస్తవానికి అట్లా అనాలంటే నాకు కొంచెం బాధగానే ఉంది ముఖ్యమంత్రిని, కానీ తప్పలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కాస్త రివెంజ్ రెడ్డి టైప్లా వ్యక్తిగతమైనటువంటి కక్షలకు పోయి నన్ను జైల్లో పెట్టిరు కాబట్టి, నేను దొంగను కాబట్టి, సూట్ కేసు దొంగను కాబట్టి, ఓటుకు నోటు దొంగను కాబట్టి నన్ను దొరకబట్టి లోపల పెట్టిరు. దాన్ని ఎట్లా కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలి? ఇంటికాడ పెళ్ళని తిండి పెట్టే పరిస్థితి లేదంటు. ఏంటంటే నువ్వు వాళ్ళని లోపల పంపుతావా రోజు ఆమె ఇంటికాడ పంచాయతీ చేస్తుందంట. నిన్ను లోపల పెట్టిరు కదా, నువ్వు వాళ్ళని పెడతావా పెట్టవా? ఎట్లా దొరకబట్టాలి? ఫస్ట్ 1,00,000 కోట్ల అవినీతి అన్నారు కాళేశ్వరంలో, 1,00,000 కోట్లు పోయింది. తర్వాత మిషన్ భగీరథల అవినీతి అని చెప్పేసి అన్నారు 30,000 కోట్లు. అక్కడ అయినటువంటి కాళేశ్వరం ఏమో 80,000 కోట్లతోనైంది. మిషన్ భగీరథ అయిన ఖర్చే 28,000 కోట్లు, దానికి 30,000 కోట్లు చేసిరు. ఎట్లా ఏదో ఒక దాని మీద తీసుకురావాలని చెప్పేసి అడిదిప్పి ఇడిదిప్పి లాస్ట్కు ఫార్ములా రైస్ కార్డు తీసుకొచ్చి ఈ ఫార్ములా రైస్ కార్డు తీసుకొచ్చి ఆగినటువంటి పరిస్థితి. ఇప్పుడే చెప్పారు, శ్రీధర్ గారు కూడా చెప్పారు, ముగ్గురు మధ్యన జరిగినటువంటి ఒప్పందంలో హెచ్ఎండిఏకు సంబంధించి మంత్రిగా ఉన్నటువంటి వారు వైస్ ప్రెసిడెంట్ హోదాలో అక్కడ జరిగినటువంటి లావాదేవీలలో వారికి వచ్చినటువంటి ఫైల్ మీద సంతకం పెడతారు. నేను బాజాప్తా నేనే సంతకం పెట్టినా దానికి బాధ్యుని నేనే. నేను ఏ ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినా నడి బజార్లో హాబిట్స్లో ఉరి తీయండి అని చెప్పినటువంటి దమ్మున నాయకుడు కేటీఆర్ గారు తప్పించకపోతలేరు. చట్టం మీద గౌరవం ఉంది, దాన్ని గౌరవించే మొన్న కూడా ఏసీబీకి సంబంధించిన విచారణకు హాజరయ్యారు. ఆ రోజు వారే న్యాయవాదిని అనుమతించలేదు కాబట్టి దాన్ని మళ్ళీ కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని ఈరోజు న్యాయవాదితోని విచారణకు హాజరు కావడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఇలా ఎలాంటి అనుమానం అవసరం లేదు. పాలక మండలికి సంబంధించి ఏ పాలక మండలి అయినా సరే ఆ ఉన్నటువంటి ఫండ్ని ఖర్చు పెట్టేటువంటి అధికారాన్ని తీసుకునేటువంటిది ఆ పాలక మండలికి ఉంటుంది. ఒక మున్సిపాలిటీ ఉందనుకోండి, ఒక కార్పొరేషన్ ఉందనుకోండి, వాళ్ళ నిర్ణయం తీసుకోవచ్చు. హెచ్ఎండిఏకి కూడా పాలక మండలి ఉంటుంది. హెచ్ఎండిఏ పాలక మండలి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వాళ్ళు అడిగేటువంటి మాట ఏంటంటే 10 కోట్లకు దాటి చెల్లిస్తే అది క్యాబినెట్ అప్రూవల్కి ఫైనాన్స్ కాన్ఫరెన్స్కి పోవాలని చెప్పేసి అంటా ఉన్నారు. అలాంటి ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంటే విధానపరమైనటువంటి నిర్ణయాలు మాత్రమే ప్రభుత్వం తీసుకుంటారు. అంటే ప్రభుత్వం మీన్స్ మంత్రులు తీసుకుంటారు. ఎగ్జిక్యూషన్ పార్ట్ చూడాల్సినటువంటి బాధ్యత అక్కడ ఏదైనా ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంటే ఇక్కడ ప్రొసీజర్ ల్యాబ్ ఉందని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ గుర్తు చేసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ప్రొసీజర్ ల్యాబ్స్ ఏదైనా ఉంటే దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాల్సిన అధికారుల మీద ఉంటుంది తప్ప అక్కడ సంతకం పెట్టినటువంటి మంత్రి మీద ఉండదనేటువంటి విషయం వారికి తెలుసు. తెలియకపోతే అవగాహన లోపం. రేవంత్ రెడ్డి గారికి ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే ఆయన గతంలో మంత్రిగా పనిచేయలే, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేయలే, ఇంకా పోయిపోయిందంటే అధికార పార్టీలో కూడా ఎన్నడూ ఎమ్మెల్యేగా పనిచేయలే. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి అవగాహన లేదు, ఆయనకు ఆ విషయం తెలియదు. దరిద్రం ఏంటంటే తెలియదనే విషయం కూడా ఆయనకు తెలియదు. అది ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం. 100% చట్టపరమైనటువంటి అవకాశాలు ఏముంటాయో దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. అంటే కేసు పెడితే లొటపీస్ కేసు అయినంత మాత్రం వదిలిపెట్టలేం కదా, దాన్ని కొట్టాలి కదా. లొటపీస్ కేసు పెట్టిన కొట్టిన అరెస్ట్ చేయని చెప్పేసి అన్నారు కదా. అధికారికంగా వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తే చట్టపరంగా మాకు ఉన్నటువంటి వెసులుబాటుని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అక్రమ కేసులను ఏ విధంగా ప్రూవ్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని మేము కూడా వెతుక్కుంటాం కదా. దానికోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేనేమంటే లొటపీస్ కేసు కాదు, లొటపీస్ గాడు పెట్టిన కేసు అంటున్నా. ఎందుకు అంటే ఇందాకనే చెప్పినా కదా, ఇంట్లో పంచాయతీ లోపల పంపు ఎక్కడ పంచాయతీ రా నన్ను. నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏంది? 420 హామీలు 6 హామీలు ఇచ్చినావు. ఒక్కదానికోసం మాట్లాడుతున్నావు ఎవ్రీడే. రోజు ఒక పంచాయతీ, రోజు ఒక కొత్త పంచాయతీ, రోజు డైవర్షన్ పాలిటిక్స్.